ఏమోయ్ ఏం చేస్తున్నావు? నువ్వు లేస్తే నా టాప్ తీసుకుంటా. చూసావా, ఇదే నీతో ప్రాబ్లం. ఏంటి బట్టల మీద కూర్చోవడమా? కాదు, బట్టల్లో పట్టకపోవడం. బానే పట్టానే. నీకోసం కొన్న బట్టలన్నీ ఇప్పుడు మన పని మనిషి వాళ్ళ మొగుడేసుకుంటున్నాడు. పోన్లే, వేస్ట్ కాలేదు. ఇప్పుడు కూడా వేస్ట్ గురించే మాట్లాడుతున్నారు గానీ మీ వేస్ట్ గురించి మాత్రం మాట్లాడట్లేదు. నా బరువు నీకు అంత భారమైందా? నీ బరువు వల్ల మన బంధం కూడా తెగిపోతుంది. ఏంటి ఇప్పుడు నాకు డైవర్స్ ఇస్తున్నావా? అవును. మన ఇంటి బరువుని నా ఒంటి బరువుకి అంటగడతావని ఊహించలేదు నేను. అమ్మగారింటి అలా ఉన్నారు. సారీ అమ్మా, లేట్ అయింది. అవునే, చాలా లేట్ అయింది. ముందే ఇవ్వాల్సింది. ఏమిస్తారమ్మా? డైవర్సే. అమ్మగారు ఏమైందే? కొంపదీసి ఇచ్చేస్తారా ఏంటి? నువ్వెంత చెప్పినా నేను వినను. నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. అయ్యో, నేను మిమ్మల్ని ఎందుకు ఆపుతానమ్మగారు? మరేంటే నీ ఉద్దేశం? పెళ్లి చేసుకునేటప్పుడు డబ్బులు ఇచ్చే ఉంటారు కదా. అవునే, ఇచ్చాను. ఇప్పుడు విడాకులిస్తే ఆ డబ్బులు ఎవరిస్తారు? అతనిస్తాడా ఏంటి? అతనే ఇవ్వాలి. ఏం మాట్లాడుతున్నావే? అతని పుట్ట వల్ల మీకు పరువు నష్టం జరిగిందని కోర్టుకి ఇచ్చండి. నిజమా? ఇన్ని విషయాలు నీకెలా తెలిసే? 10 ఇళ్లలో పాచి పని చేసుకుని బ్రతికేదాన్ని. ఆ ఇంట్లో ఈ ఇంట్లో జడ్జిలు లాయర్లు ఉంటారమ్మా. దొరికాడే. ఎన్ని ఇంచుల పొట్ట పెంచాడో అన్ని లక్షలు వసూలు చేస్తాను. హలో, ఆ, ఏమే క్షేమంగా ఇంటికి చేరినావా? ముందు నువ్వు క్షేమంగా ఇంటికి రా. నాకేమవుద్దే? నీకేమైనా అయితే డబ్బులెవరిస్తారు? డబ్బులు కావాలా? చాలా. నెలాఖరికి వచ్చే జీతం చాలదా? నేనేమన్నా కూలీనా జీతం తీసుకోవడానికి? నేను క్వీన్ని. ఆహా. ఈ మాటలు నీవు కాదని తెలుస్తుంది. ఏంటో అంత కొత్త కొత్తగా ఉంది. అవును, కొత్త నోట్లే కావాలి. ఇంత పొట్టకి అంత పనిష్మెంట్ అయ్యే ప్లీజ్. అయ్యో, మిమ్మల్ని పని చేసేంత దాన్నా నేను? ఏమే ఈ సంక్రాంతికి మీ అమ్మలు పిలిచారా నిన్ను? ఇంకా పిలవలేదండి. అవునా? ఈ టైంలో ఎవడా? ఏం కావాలి? నీళ్ళు. ఈ మధ్య ఏదో ప్యాషన్ అయిపోయింది. స్టైల్గా కోటు సూట్ వేసుకుని వచ్చేస్తే నీళ్ళు ఇచ్చేస్తారా? ఎక్స్క్యూజ్ మీ. నాకు ఇంగ్లీష్ రాదని విషయం తెలిసిపోయిందంటావా? ఏడు ముఖానికి ఇంగ్లీష్ ఒకటి. ఐ డిడెంట్ గెట్ యూ. యువర్ ట్రైట్నింగ్ టు. ఇంగ్లీష్లో అడుకున్నంత మాత్రాన ఇంగ్లీష్ కాకుండా ఉంటుంది ఏంట్రా? లలిత మేడం గారి లేదనా? ఇదే. ఏంటి ప్రతి ఓడికి చెప్పుకుని ఇక్కడ కూర్చొని ఉండాలా ఏంటి? ఏ శేఖర్, ఎందుకు గొడవ పడుతున్నావు? హాయ్ లలిత మేడం. హాయ్ సుధాకర్ గారు. హాయ్ అండి. ఈ అడుక్కునేవాడికి నీకు ముందే తెలుసా? ఈయన అడుక్కునేవాడు కాదు మేడం. సారీ, ఇతను లాయర్ గారు. ఓహో, అయినా నీకు ఇప్పుడు లాయర్తో పని ఏంటి? మనకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా డైవర్స్ కావాలా? అవును. ఓహో, ఎవరికో? నాకే. ఓహో. ఇప్పుడు వివరాల్లోకి వస్తే ఏడికొస్తే మీరు చెప్పండి. ఇప్పుడు నేను సిస్టమ్. అర్థం కాలేదండి. నాకు కూడా. చెప్పండి మీరే మీ సిస్టమ్ గురించి. మీరు నా దగ్గరికి న్యాయం కోసం వచ్చారు. నువ్వే కదా మా ఇంటికి వచ్చావు. సరే మీరే కదా మా ఇంటికి వచ్చారు. కంటిన్యూ అండి. ఇప్పుడు మీరు ఒక 10,000 ఇవ్వండి. మీ దగ్గర ఉన్నాయి కదా, ఓ 10,000 ఇవ్వండి.
ఆ, ఇప్పుడు మీరు ఓ 10,000 ఇవ్వండి. ఆ? ఇస్తాను కానీ ఎందుకు? బా ఇవ్వండి. ఆ, ఇప్పుడు మీరు కోర్టులని కేసులని ఇలా నా చుట్టూ తిరుగుతున్నారనుకోండి, మీకు డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, పైగా డబ్బులు కూడా తిరిగి రావు. మరేం చేయాలండి? ఇప్పుడు మీరు తీసుకున్న డబ్బులు తిరిగిస్తారా? కాబట్టి ఈ మ్యాటర్ని కోర్టులో కాకుండా బయట సెటిల్మెంట్ చేసుకోవడం బెటర్. బయట సెటిల్మెంట్ అంటే తీసుకున్న డబ్బులు తిరిగిస్తావా? బయట ఎలా అండి? ఒక 4 రోజుల పాటు ఇతని బరువు కొలుద్దాం. మీరు తింటారా నా బరువు మీద పడ్డారో? అబ్బా నువ్వుండు, మీరు చెప్పండి. ఓ 3 రోజుల పాటు వరుసగా ఇతని బరువు చూద్దాం. పెరిగాడనుకోండి, ఇతను 10 లక్షలు మీకు ఇవ్వాలి. 10 లక్షలా? ఆ 3 రోజుల్లో ఇతను బరువు గనక తగ్గితే మీరు ఒక 2 లక్షలు ఇచ్చి రోజు ఇతనికి పాద నమస్కారాలు చేయాలి. నాకు నచ్చలేదు. ఏ చేయలేవా? అయినా నువ్వెలా చేస్తావులే ఇలాంటి బరువైన పందాలు. ఇది భరణం పైన పందెం కదా, కాస్త బరువుగానే ఉంటుంది. నాకు ముందే తెలుసు నువ్వు ఇది చేయలేవని. చెయ్యగలను. గెలిస్తే రోజు మీ కాలు మొక్కుతా. ఓడితే 10 లక్షలు ఇస్తా. చూద్దాం. చూద్దాం.